అన్ని నెరవేర్చని పరిస్థితి, బాధుడుకు మాత్రం మీరు రంగం సిద్ధం చేశారు. ఎలా చూడాలి? డిస్కులు ఆల్రెడీ దానిలో లాస్ లో నడుస్తున్నాయి కదా సార్. గతంలో చేసిన తప్పులను మేము సరిదిద్దుతున్నాం సార్. రైట్ శివ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మధుకర్ గారు ప్లీజ్ రియాక్ట్. సార్ ఇప్పుడు వాళ్ళకి మేనిఫెస్టోలు ఏమన్నా వాళ్ళు సరే ఓకే పర్సనల్ కొద్ది కానీ చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, మేడం గారు చాలా క్లుప్తంగా చెప్పారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్ మేడం, మీరు చెప్పిన దాని ప్రకారం ఇంటెన్షనల్లీ బాబు గారు మోసం చేశారు జనాల్ని. ద పార్ట్ 1 దట్ యూ స్టేటెడ్, పార్ట్ 1 మీరు ఏదైతే మాట్లాడారో ఆ పార్ట్ 1 నేను తీసుకొని మాట్లాడుతా ఉన్నాను. ఈ డెస్క్టాప్ ఇప్పుడే మీరు చెప్పిన తర్వాత నేను కూడా ఆ 2022 అమెండ్మెంట్ యాక్ట్ ని చదివాను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ 2022 అమెండ్మెంట్ యాక్ట్ ని చూశాను ఇప్పుడే. అండ్ మై స్మాల్ కన్సర్న్ ఈస్ దాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది ఒకటి మైనస్. రెండోది దాని తర్వాత వచ్చినటువంటి లాభ నష్టాలు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ పవర్స్ లో త్రూ అవుట్ ఇండియా అంటే 29 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో నుండి వచ్చేటటువంటి XYZ అంటే ప్లస్ కానీ నెగటివ్ కానీ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాట్ ఆల్ హ్యాపెండ్, మన కన్జంప్షన్ మనం ఎట్లయితే ప్రొక్యూర్ చేసుకుని ఎంతైతే కన్జంప్షన్ ఉందో ఆ కన్జంప్షన్ రోడ్ లో నుంచి వెళ్తూ ఓవర్ గా కన్జంప్షన్ వచ్చినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ అన్ని మీరు క్షుణ్ణంగా చెప్పారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేనేమంటున్నానంటే ఒక మేనిఫెస్టింగ్ కమిటీ పెట్టినప్పుడు ఆ కమిటీ సిఫార్సు చేసిన దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన దాన్నే ప్రకారమే జనంలోకి వెళ్తారనేది నా యొక్క మాట, నాకున్నటువంటి నాలెడ్జ్ కి అర్థమయ్యేటటువంటి భాష. అంటే మధుకర్ గారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది మీరు చెప్పిన దానిలో. మేనిఫెస్టోలో కేవలం విద్యుత్ ఛార్జీలు మాత్రమే అలా పెడతారా, లేదంటే అన్ని పెడతారా? అంటే మేనిఫెస్టోలో అవగాహన లేకుండానే ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఏమడుగుతారు? ఒకటి మధుకర్ గారు విద్యుత్ ఛార్జీలో మాట్లాడకూడదు కదా. ఒకటి మధుకర్ గారు మీ టాపిక్ ఏంటి? నేను అదే చెప్తున్నా, కాంటెక్స్ట్ ప్రకారంగానే మీరు మాట్లాడండి, కాంటెక్స్ట్ ప్రకారం మాట్లాడండి. కానీ కాంటెక్స్ట్ లో మాట్లాడేటప్పుడు అన్ని కూడా వస్తాయి. మేనిఫెస్టోలో పెట్టినవి అన్ని కూడా అందరూ చూసుకోవాలి అనుకుంటే అన్ని విషయాల్లో కూడా చూడాలి కదా, అది అడిగేది. మీరు కాంటెక్స్ట్ లోనే మాట్లాడండి. నేను అంటున్నదే మేనిఫెస్టోలో ఏదైతే పెట్టబోతున్నారో ఒక మేనిఫెస్టింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ గవర్నింగ్ వెళ్ళి వాళ్ళు రూట్ లెవెల్లో ఎంక్వైరీ చేసి ఎగ్జామిన్ చేసి దాని నుంచి వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏంటి, అది మనం చేయగలమా, ఒకవేళ చేస్తే ఏమి నష్టాలు వస్తాయి, లేదంటే పాజిటివ్ గా బ్యాలెన్స్డ్ గా వెళ్ళగలమా, లేదు ఏదైనా మనం రానున్న రోజుల్లో ఏమైనా నష్టాలు ఏమన్నా వస్తే దానికి ఏం స్టెప్ తీసుకోవాలి, ఎన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని క్షుణ్ణంగా దట్ విల్ కమ్ ఏ టు జెడ్ వరకు ఆలోచించుకొని ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుతోనే కదా ఏ నాయకుడైనా మాట్లాడేది. ఎందుకు తెలవట్లేదంటారు నాయకులకి? నేను మీ ద్వారా నేను అడుగుతున్నాను, మీ ద్వారా జనసేన నాయకుని అడుగుతున్నా, మీ ద్వారా టీడీపీ నాయకుని అడుగుతున్నా. ఇందాక నేను ఇచ్చిన క్లిప్పింగ్ ఓకే, మేడం గారు కూడా దాన్ని అంగీకరించారు కాబట్టి క్లిప్పింగ్ చూపించడం వేస్ట్, అది మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి. నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఇంత ఇంటలెక్చువల్ పర్సన్స్ దగ్గరుండి మేనిఫెస్టింగ్ కమిటీ చేసిన వాళ్ళకి తెలియదు. ఈ రోజు వచ్చేసి బెస్కామ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎక్కువ పెరిగిపోతా ఉంది, కొనుగోలు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ భారం ప్రజల మీద దేనికి చెప్పినా గానీ గతంలో 7 సార్లు పెంచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూడలేదు కదా, వాళ్ళని కూడా అడగాలి కదా. మీరు ఓన్లీ బాబు గారిని అడిగితే అంతేగా కదా మమ్మల్ని ఇప్పుడు నీ మాటగా అంటున్నా, మమ్మల్ని ప్రతిపక్షం కూర్చోబెట్టారు, ఈ రోజు మీరు అధికారంగా వచ్చారు. మీరు ట్రాన్స్పరెంట్ గా మాట్లాడితే నాయకులు అందరి గురించి మాట్లాడండి, కేవలం ఇద్దరినే మాట్లాడకూడదు కదా, అందరు నాయకుల్ని అడగండి. మీరేమంటున్నారు? నేను ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. బాబు గారిని ప్రశ్నిస్తున్నా, పవన్ గారిని గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మీరు ముందు చూసుకోవాలి కదా అడగాలి గారిని. ఎందుకు అది సార్ లక్ష్మి గారు, మీరు ఒక నిమిషం నేను చెప్పేది వినండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా గవర్నమెంట్ పరిపాలిస్తున్నారా? మీరు ఒక లాజికల్ గా ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు 2019 నుంచి 24లో లేరు. ఇప్పుడు 24 జూన్ 3 అయిపోయింది కదా. ఇప్పుడు ఏప్రిల్ 13 ఎలక్షన్ జరిగింది. ఏప్రిల్ 13లో ఆ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలే పర్ఫెక్ట్ అని ఓటేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ మీడియాలో ఉండి మాట్లాడాలా, నేను ఇక్కడ మీడియాలో ఉండి మాట్లాడాలా? గవర్నింగ్ చేసేది ఎవరు? వీ డోంట్ హావ్ ఎనీ రైట్ టు ఎంటర్ ఇంటు ద గవర్నింగ్, బట్ వీఆర్ హియర్ టు గివ్ ద సజెషన్స్. ఎవరైనా అంతే కదా, సజెషన్స్ మాత్రమే ఇవ్వగలం. వెళ్ళి మనమైతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేం కదా.
అందుకే మీ ద్వారా నేను అడుగుతున్నా, చెప్పండి. మీ ద్వారా ప్రజలకు తెలియపరచాల్సింది తెలియపరుస్తూ మీ ద్వారానే జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని, బీజేపీ కూటమికి ఉన్నటువంటి సో కాల్ లీడర్స్ నేను అంటున్నాను. ఏమంటున్నాను, మీరు ఇచ్చిన మేనిఫెస్టేషన్ కమిటీలో ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ అప్పుడన్న మాట ఏంది, బేషరత్తుగా తగ్గిస్తా, పెన్షన్ తగ్గిస్తా, ఎంత 36%. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ చేసి దీని గురించి మర్చిపోండి, తగ్గించే సంగతి మర్చిపోదాం. పెంచుతున్నారు కదా. నేను మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా క్వశ్చన్ చేస్తారు మీరైనా నేనైనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ నోవేర్ రిలేటెడ్. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఏం క్వశ్చన్ చేయలేము. కానీ మీరు అడిగిన తీసుకున్న సబ్జెక్ట్ లో గతంలో మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినప్పుడు తెలవదా అని మీరు అడుగుతున్నారు. చూడండి, మేనిఫెస్టోలో పొందుపరిచినప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు కూడా అవుతుంది. అంటే కారణం కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నాం. మీ గతంలో పొరపాటు చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం పొరపాటు చేస్తే ప్రజలు శిక్షిస్తారు, అది వేరే ఇష్యూ. ప్రజలకి కోపం వస్తే, మధుకర్ గారు, ప్రజలకి కోపం వస్తే అది జగన్మోహన్ రెడ్డి అయినా చూడరు, చంద్రబాబు అయినా చూడరు, పవన్ కళ్యాణ్ అయినా చూడరు, ఎవరిని చూడరు. మీరు ఆ మాట వెనక్కి తీసుకోవాలి. ఏ మాట అన్నారు చెప్పండి. మేనిఫెస్టోలో అటు ఇటు అంటే మీరు చెప్పే భాష ఏంటంటే టీడీపీ మేనిఫెస్టో రూపకల్పన అటు ఇటు అయినా టీడీపీ కాదు నేను అనేది, వైసీపీ కాదు. మీరు గతంలో అటు ఇటు చేశారు కదా, మీరు అందుకనే మిమ్మల్ని ప్రజలు శిక్షించారు. వీళ్ళు అటు ఇటు చేస్తే ప్రజలు మళ్ళీ వీళ్ళని శిక్షిస్తారు. అది నేను అనేది, టీడీపీ అని నేను అంటలేదు. నాగారు నేనేమంటున్నానంటే మీరు అన్న మాటకు నేను అంటున్నాను. నాగారు మీరు మేనిఫెస్టోని తీసుకొచ్చినందుకు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మధుకర్ గారు ఈ ప్రభుత్వం తప్పు చేసింది, తప్పు చేస్తుంది మీరు మాట్లాడండి. ఎస్, మేనిఫెస్టోలో చూసుకోవాల్సిన అవసరం లేదా అని మాట్లాడితే గత ప్రభుత్వం గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. మీకు అర్థం కావట్లేదు నేను అంటుంది. మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించుకొని జనానికి చెబుతారు అవును అనే మాట నేను మాట్లాడా. రెండోది, అది ఆ రోజు ఇప్పుడు మేడం గారు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నాను, డెస్కామ్ కి సంబంధించి లాసెస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటది, దీనికి సంబంధించినటువంటి ప్రజలకి మనం మంచి చేయలేము, ప్రజలకి మనకి నష్టాలు రానికుండా ఇరాడికేట్ చేయలేము, అరికట్టలేము అని ఎవరు ప్రభుత్వం అనేది మేడం గారు చెప్పారు. అంటే మేడం గారు చెప్పినటువంటి దాని భాషను తీసుకొని నేనేం అడుగుతున్నాను, ఇంటెన్షనల్ గా చంద్రబాబు నాయుడు గారు జనాన్ని మోసం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. నేను మేనిఫెస్టోని ఎందుకు ఎత్తాను? దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ మేనిఫెస్టో. ఈవెన్ ఇన్ క్యాంపెయిన్ ఈ కోటెడ్. మీరు చెప్పింది అది గౌరవ ముఖ్యమంత్రి గారు కోట్ చేశారు. ఏమని? అవును, నేను ఇందాక చెప్పిన మాట నేను చెప్తున్నా, దాని గురించి మాట్లాడుతున్నా. ఆయన తగ్గిస్తామని చెప్పారు కానీ పెంచుతున్నారు, అది కంప్లీట్ రాంగ్. అది నేను ఇప్పుడు పాయింట్ అర్థం చేస్తాను. దాని గురించి నేను మేనిఫెస్టో అనే పదవి ఎందుకు ఎత్తానంటే దాంట్లో మెన్షన్ చేశారు కాబట్టి, దాన్ని ఆయన పబ్లిక్ గా మాట్లాడారు కాబట్టి, ఆ మాట మేడం గారి దగ్గర ఉంటున్నటువంటి సబ్జెక్ట్ నేను తీసుకొని దాన్ని నేను అడుగుతున్నా. ఎందుకు దాన్ని మనం దాన్ని ఏమంటారంటే ఎందుకు దాన్ని మనం జరగని వాటిని జరుగుతాయి అని ఎందుకు చెప్పాలి అనే మాటను నేను అడుగుతా ఉన్నా. అయితే నేను అంటున్నా, మీరు అడగడం తప్పులేదు, నేను అదేం చెప్తున్నా. విద్యుత్ ఛార్జీల విషయంలో ఈ రోజున ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చంద్రబాబు గారిని ప్రశ్నించాలి, పవన్ గారిని ప్రశ్నించాలి. అలాగే గతంలో పొరపాటు చేసిన రాజకీయ నాయకులందరినీ కూడా ఉదాహరించాలి మీరు. అప్పుడు మీరు ట్రాన్స్పరెంట్గా మాట్లాడినట్టు అవుద్ది. నేను ఒక మాట అన్నా, మమ్మల్ని కూర్చోబెట్టారు కదా, ఆయన చేస్తాడని ఇచ్చారు కదా, దాని గురించే కదా నేను అంటుంది. ఇంకా ఎలాబరేటెడ్ గా ఏం చెప్పాలి? 100 గంట నేనే ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఏముంటది అక్కడ? ఎలాబరేటెడ్ గా మాట్లాడాలి. ఇప్పుడు నెక్స్ట్ మధుకర్ గారు, ఇది పరిష్కారం ఓకే, పరిష్కరించాలంటే ప్రజలకి లాస్ జరగకూడదంటే ఏం చేయాలి మధుకర్ గారు? ప్రజలకి లాస్ జరగకూడదంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా. వీళ్ళు కూటమి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ మన జనసేన గారు ఉన్నారు, టీడీపీ గారు ఉన్నారు, సెంటర్ వాళ్ళే, స్టేట్ వీళ్ళే. నేనేమంటున్నానంటే జరిగినటువంటి ఇప్పుడు ఏదైతే సెన్సెస్ చూపిస్తున్నారో, ఏదైతే కన్జంప్షన్స్ చూపిస్తున్నారో, ఏదైతే ఇంక్రీజ్ ఆఫ్ యూనిట్స్ చూపిస్తున్నారో, దాన్ని మనం ఒకసారి దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించుకొని నైపుణ్యులతో మాట్లాడుకొని, సెంట్రల్ గవర్నమెంట్ మీదే కాబట్టి ఒకసారి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి ప్రస్తావించి దాని గురించి చెప్పుకొని, వీళ్ళు ఎందుకు దాని గురించి సంబంధించినటువంటి బకాయిలు ఏదైనా ఉన్నాయనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రిలీజ్ చేయించుకుని అది మ్యాండేటరీ కదా. ఎందుకంటే మీరు సార్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏ పార్టీ వద్దు సార్, నేను వైట్ పేపర్, మీరు వైట్ పేపర్, ఒక సామాన్య వ్యక్తులకు మనం మాట్లాడుకుందాం. అది ఒక వ్యక్తికి
రూపాయలు బిల్లు వచ్చేవాడికి 1500 2200 బిల్లు వస్తే అతని పరిస్థితి ఎలా ఉంటది? కట్టలేరు, చాలా ప్రాబ్లం. 2000 వచ్చేవాడికి 4000 6000 వస్తే ఎలా ఉంటది? ఇది వీళ్ళు పాజిటివ్ గా ఆలోచించుకొని ఓటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి పాజిటివ్ ఎరాని క్రియేట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సెన్సెస్ మూలంలో కన్సంప్షన్స్ మూలంగా ఇంక్రీజ్ ఆఫ్ కన్సంప్షన్ దాని మూలంగా టెక్నికల్ గా మాట్లాడుకుంటే బకాయిలు తేలేరా? ఇది